హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాము. మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ అనేది రీచ్ పెరుగుతుంది. మనందరం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం. దైవ దర్శనం చేసుకుని తరువాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం తిని తిరిగి వచ్చేస్తాము. కానీ ఆ దేవాలయాలు వెనుక చాలా పురాతన చరిత్ర మరియు అంతుచిక్కని రహస్యాలు దాగి ఉంటాయి. ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఈ ప్రపంచంలో మన దేశం హిందువుల కర్మభూమి. 64 కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పవిత్ర భూమి. అందుకే ప్రతి వీధిలో ఓ గుడి ఉంటుంది. అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు. కొన్ని గుడులు వైవిధ్యంగా మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని దేవాలయాల చరిత్ర నమ్మశక్యం కాదు కూడా. అసలు ఇలాంటి దేవాలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే. ఇంకొన్ని దేవాలయాల్లో జరిగే ఆచారాలు సాంప్రదాయాల్ని చూసి ముక్కును వేలువేసుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. మరి ఆ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ దేవాలయాల రహస్యాలు ఏమిటి అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కొడుంగులూరు భాగవతి టెంపుల్, కేరళ. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్ కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడుంగులూరు భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్ళోకి వెళ్తారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్లు దండకమే కాదు, భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొట్టుకోవడం వల్ల ఆలయం దెబ్బతింటుంది. ఇక్కడ పూజ కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజులు ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. కాలభైరవనాథ్ టెంపుల్, వారణాసి. ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుని ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యంతో సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారట. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకు వెళ్ళినా మద్యమే అమ్ముతారు. బ్రహ్మ టెంపుల్, పుష్కర్, రాజస్థాన్. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒక్కడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అదే రాజస్థాన్ పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పుష్కర్లోని ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చేయకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపల గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణాలు అమర్చారు. ఆ టెంపుల్లో దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని భక్తుల మాట. రాట్ టెంపుల్, రాజస్థాన్. రాజస్థాన్ బికానూర్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి. అదే దేశ్నాక్ లోని కార్నీ మాత టెంపుల్. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీ మాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం. అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికనూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అన్నది అరుదైన విషయం కదా. చాలా మంది వాటిని వీడియోలు తీసుకుంటారు. పాల చుట్టూ రౌండ్ గా మూగి రాట్స్ మిల్క్ తాగుతుంటే ఆ దృశ్యాలని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు. స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్, గుజరాత్. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్ కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే గుజరాత్ వడోదరాలోని స్తంభలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది ఈ గుడి. ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తోంది. ఈ ప్రత్యేకతే ఈ గుడికి ఫేమస్ టెంపుల్ గా మార్చేసింది. చైనా కాళీ టెంపుల్, కోల్కతా. కోల్కతాలోని తాంగ్రాలో చైనా టౌన్ ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీయులు ఎక్కువ. వాళ్ళు కాళీమాతను పూజిస్తారు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహారో స్వీటో పెడతాం కదా. చైనీయులు నూడిల్స్, చాప్ సూప్ లాంటివి పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తారు. చెప్పాలంటే వారు అటు చైనీయుల్లా ఇటు భారతీయుల్లా వ్యవహరిస్తారు.
కడు మల్లేశ్వర టెంపుల్ బెంగళూరులో కడు మల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది. 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచి ఆలయ రూపురేఖలను మార్చేశారు. నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే నంది విగ్రహంలోని నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ నీరే ఇక్కడున్న విషభవతి నదికి జీవజలం అని నమ్ముతారు స్థానికులు. మెహందీపూర్ బాలాజీ టెంపుల్ రాజస్థాన్. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మెహందీపూర్లోని బాలాజీ ఆలయానికి వెళ్ళమని. దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. రోజు వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరైతే ఉరివేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టేసుకుంటారు. ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలని అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్లేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే దెయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. హిడింబా టెంపుల్ మనాలి, హిమాచల్ ప్రదేశ్. మంచు కురిసే మనాలిలో ప్రత్యేక ఆలయం ఈ హిడింబా టెంపుల్. 4 అంతస్తుల ఈ ఆలయం పగోడా ఆకారంలో ఉండడమే విశేషం. ఈ చుట్టుప్రక్కల ఎక్కడా ఆ మాటకొస్తే మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడ నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హిడింబాదేవి కొలువుతీరి ఉంటుంది. రాక్షసుడైన హిడింబా చెల్లెలు ఈమె. కుళ్ళు రాజులు హిడింబాదేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్ళు. అయితే అమ్మవారి కంటే నిర్మాణ శైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేకత గుర్తించబడింది. జ్వాలాదేవి టెంపుల్ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది. పరమశివుడి భార్య సతీదేవి ఆలయం ఇది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల 100 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది. దానికి ఇంధనం గాని నూనె గాని పోయకుండానే జ్వలిస్తోంది. దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. సతీదేవి తండ్రి శివుణ్ణి తిరస్కరించడంతో మనస్తాపం చెందిన సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది. శ్రీ మహావిష్ణువు ఆమె దేహాన్ని 51 ముక్కలుగా చేయగా అవి భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి. సతీదేవి నాలుక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల విశ్వాసం. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి. నిధివన్ ఉత్తరప్రదేశ్. కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు. ఇది అలాంటిదే. ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో ఉంది నిధివనం రంగమహల్ టెంపుల్. ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడతారని స్థానికుల నమ్మకం. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్ ని మూసివేస్తారు. ఆలయ పరిసరాల్లోకి కూడా ఎవరిని అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్లోకి వస్తే వాళ్ళు చనిపోతారని, లేదంటే వాళ్లకు చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతుంది. నిధివనంలో ఉండే చెట్లు మెలికలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్నా ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటి వరకు రాత్రివేళ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు. అందువల్ల నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై బాలీవుడ్ లో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి. బుద్ధ నీలకంఠ, కాఠ్మండు, నేపాల్. ఇది బుద్ధ నీలకంఠ ఆలయం. పేరులో బుద్ధ ఉన్న నిజానికి ఇది మహావిష్ణువు వెలిసిన ఆలయం. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అనే అర్థం. ఇది నేపాల్లోని కాఠ్మండ్లో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒక్కడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన శయనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం 5 మీటర్లు పొడవైన రాతితో చెక్కబడింది. సహజంగా విష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం స్వామి వెల్లకిలా పడుకుని నింగివైపు చూస్తుంటాడు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతో పాటు పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం 1300 సంవత్సరాల నుంచి నీటిలో తేలుతోంది. ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు. బుల్లెట్ టెంపుల్ రాజస్థాన్. మన దేశంలో సహజంగా విగ్రహాల్ని, ఆవుల్ని, చెట్లను, వానరాల్ని పూజించడం కామనే. బుల్లెట్ ని దేవుళ్లా భావించడం ఎక్కడైనా చూసామా?
ఆ వింత గుడి రాజస్థాన్ లోని బోధ్పూర్ లో ఉంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను భక్తులు పూజిస్తారు. లిక్కర్ ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని ఆ గ్రామస్తుల నమ్మకం. దీని వెనుక ఓ నమ్మశక్యం కాని కథ కూడా ఉంది. ఈ బైక్ నడిపిన బన్నా ఈ గుడి ఉన్న ప్లేస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైక్ ని తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టుకున్నారు. అయితే తెల్లారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ఈ ప్లేస్ లోనే కనిపించింది. షాక్ అయిన పోలీసులు మళ్లీ బైక్ ని తీసుకెళ్లి ఈసారి గొలుసులతో కట్టేశారు. మళ్లీ నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్ లోనే ఉంది. ఇలా చాలా సార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారట. జనం ఈ బైక్ ని పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు. వీరభద్ర టెంపుల్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్ట్ లో చేరింది. అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్. అయితే ఇక్కడి వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం 80% గాల్లో వేలాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని నిరూపించేందుకు చాలా మంది దీని కింద నుంచి క్లాత్ ని పోనిస్తారు. పైన ఎలాంటి సపోర్ట్ లేకుండా భూమిని 20% టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడగలగడం మిస్టరీగా మారింది. హజ్రత్ కమర్ అలీ దర్వేష్, మహారాష్ట్ర. సైన్స్ కారణం చెప్పలేకపోయిన మరో విశేషం ఓ బండరాయి మహారాష్ట్ర శివపురిలోని హజ్రత్ కమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉంది. ఆ స్టోన్ ముంబైకి 16 కిలోమీటర్ల దూరంలో పూణే శివార్లలో ఆ దర్గా ఉంది. దానికి ఏ ప్రత్యేకత లేదు గాని అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది. కారణం దానితో ముడిపడి ఉన్న అంతుబట్టని మిస్టరీయే. 90 కేజీల ఆ రాయిని ఒకవైపు పట్టుకుని ఎత్తడం ఎవరి వల్ల కావడం లేదు. అదే 11 మంది కలిసి చుట్టూ మోగి చూపుడు వేళ్లతో ఎత్తితే మాత్రం ఈజీగా లేస్తుంది. ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు. ఓ సాధువు ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతోందని స్థానికుల నమ్మకం. బృహదీశ్వర టెంపుల్, తమిళనాడు. అద్భుత కళా నైపుణ్యం తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వరాలయం సొంతం. ఈ టెంపుల్లో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్ తో నిర్మించారు. ఇదే సైంటిస్టులకు సవాల్ విసురుతోంది. ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు ఆనవాళ్లు లేవు. ఎప్పుడో 1000 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచి గ్రానైట్ తీసుకొచ్చారు, ఎలా తెచ్చారు అన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రేన్లు లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకి ఎలా చేర్చగలిగారన్నది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. తిరుమల టెంపుల్, ఆంధ్రప్రదేశ్. మన తెలుగువారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైనదే. పూజలు, భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తైతే కేశ సంపద మరో ఎత్తు. రోజు ఈ ఆలయంలో 60,000 మంది దాకా తలనీలాలు రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు. అందువల్ల ఏటా 100 టన్నుల కొద్దీ జుట్టు పోగవుతోంది. దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. తిరుమలలో హుండీ ఆదాయం తరువాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే. టీడీపీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తోంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్ తోనే విగ్స్ తయారు చేస్తున్నారు. చైనాలో విగ్స్ తో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారట. మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాలని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నారు. చూసారు కదండి మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.